హాయ్, అందరికీ నమస్కారం. మోటివేషనల్ ట్రాప్ సిరీస్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక అద్భుతమైనటువంటి సినీ డైరెక్టర్ గురించి. ఈయన పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేటువంటిది కోపిష్టి, యాటిట్యూడ్ ఎక్కువ, యాక్టర్స్ ను కొడతాడు అనేటువంటివి వెంటనే గుర్తుకొస్తూ ఉంటాయి. కానీ ఆయన చేసిన జర్నీ చూస్తే, బాల్యం నుంచి ఆయన ఎదిగినటువంటి తీరు చూస్తే, ఆయన పడినటువంటి కష్టాలు చూస్తే హ్యాట్స్ ఆఫ్ అనిపిస్తుంది. ఆయన పూర్తిగా అర్థం చేసుకుంటే నిర్మలమైనటువంటి స్వచ్ఛమైనటువంటి మనస్సు మనకు తెలుస్తుంది. దేవుని నమ్మడు, కానీ కర్మ సిద్ధాంతాన్ని ఆశాంతం పాటించేటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి. ఆయనే ధర్మ తేజ, డైరెక్టర్ తేజ. చాలా మందికి ఆయన లాంటి ఫేమ్ కావాలి, కానీ ఆ ఫేమ్ కళ్ళు మూసి కళ్ళు తెరిచేటప్పటికి వచ్చేయాలి. ఇది సమస్య ప్రపంచంలో ఉన్నటువంటిది. ఆ ఫ్రేమ్ ఆఫ్ పెయిన్స్ ఏదైతే ఉంటాయో అది అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చెయ్యం. ఎప్పుడైతే ఆ ఫ్రేమ్ ఆఫ్ పెయిన్స్ ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తామో, మనకు కూడా అటువంటి పెయిన్స్ ఎదురైనటువంటి సందర్భంలో, అటువంటి కష్టం ఎదురైనటువంటి సందర్భంలో మనకు మనం చేసేటువంటి ప్రయాణమే మనలో ఉన్నటువంటి అద్భుతాన్ని బయటకు తీసుకొస్తుంది. సో అందుకోసమే ఈ మోటివేషనల్ ట్రాప్ సిరీస్. సక్సెస్ అనేటువంటిది కాదు, ఫెయిల్ అయినటువంటిప్పుడు వాళ్ళు ఎదిగినటువంటి, వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు, వాళ్ళు పడినటువంటి కష్టం, దాన్ని అర్థం చేసుకునేటప్పుడే మనకు మనం ప్రయాణం చేయగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళ్తే, ఈయన సృజనాత్మకతకి ఒక ప్రతీక అని చెప్పుకోవచ్చు. చదువు సరిగా లేదు, బాల్యం అంటే ఆయన పుట్టినప్పుడు ఆగర్భ సీమంతుడు, ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి ఆయనకున్నటువంటి ఇద్దరు సిబ్లింగ్స్ కి, ముగ్గురు పిల్లలు అయితే ముగ్గురికి 3 కార్లలో ఉండేటువంటి, 3 కార్లలో స్కూల్కి వెళ్ళేటువంటి, బయటకు వెళ్ళేటువంటి పరిస్థితి. ఆయన తల్లి చాలా వెల్ ఎడ్యుకేటెడ్ బిజినెస్ ఉమెన్, కానీ దురదృష్టవశాత్తు 3వ సంవత్సరంలో తల్లి చనిపోయింది. తల్లి చనిపోయిన తర్వాత కొద్ది కాలానికి వ్యాపారాలలో లాస్ పూర్తిగా, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కారు చిన్నపిల్లలకి కూడా ఉన్నటువంటి స్థాయి నుంచి ఆ టైంలో చేతిలో చిల్లి గవ లేకుండా అయిపోయినటువంటి పరిస్థితి. ఎంత దారుణం అంటే, ఈ ముగ్గురు పిల్లల్ని వాళ్ళు బంధువులు పెంచడానికి పంచుకున్నటువంటి పరిస్థితి. ఆ స్థాయి నుంచి, అంటే ఆగర్భ సీమంతుడు స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చినటువంటి వైనం. ఇదే సందర్భంలో 11వ ఏట తండ్రి చనిపోవడం జరిగింది. సో ఈ బంధువుల ద్వారానే పెరగడం జరిగింది. సో ఆ సందర్భంలో చదువు లేదు, ఒక సంవత్సరం చదువుటం, ఒక సంవత్సరం చదువు లేకపోవటం, వెళ్ళలేని పరిస్థితి. బంధువులు కూడా బిలో మిడిల్ క్లాస్. ఆ సందర్భంలో సినిమాల్లో ప్రవేశించాలి, కెమెరామెన్ కావాలి అనేటువంటిది ఆయన కోరిక. సో ఒక సందర్భంలో కెమెరాని ముట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటే, నీకు ఆ ఇలువ లేదు ముట్టుకోవటానికి అని తిట్టినటువంటి సందర్భాలు ఆయనకున్నాయి. సో చివరికి ఒక చోట జాయిన్ అయిన తర్వాత, ఒక సంవత్సరం పాటు నీకు జీతం లేదు అంటే పర్వాలేదు, సంవత్సరం తర్వాత ఇస్తారా, సంవత్సరం ఇవ్వకపోయినా పర్వాలేదు, సంవత్సరం తర్వాత ఇస్తారు కదా అని నమ్మకాన్ని తీసుకుని జాయిన్ అయ్యారు. మరి ఎలా తినాలి, ఎలా బతకాలి అన్నప్పుడు, ఉదయం టైంలో కార్లను క్లీన్ చేస్తూ, ఒక్కొక్క కారుకి క్లీనింగ్ 3 రూపాయలు, అంటే నెలకి 100 రూపాయలు, అలా 3-4 కార్లు క్లీన్ చేస్తూ ఆ వచ్చిన డబ్బులతో బతికినటువంటి ధర్మతేజ. ఆగర్భ సీమంతుడి దగ్గర నుంచి ఈ స్థాయికి వచ్చినటువంటి. సో ఈ విధంగా ప్రతి పనిలో నేర్చుకోవటం, ఇక్కడ ఉండి నా పని లైట్ బాయ్ లేకపోతే ఫ్లోర్ క్లీన్ చేయటము అయినప్పటికీ కూడా, అక్కడ జరుగుతున్నటువంటి పనిలో సృజనాత్మకతని, అక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులను అర్థం చేసుకుంటూ, ఒప్పులను అర్థం చేసుకుంటూ, ఆయన తన యొక్క క్రియేటివిటీని, తన యొక్క ప్యాషన్ని ఏ రోజుకు ఆ రోజు, అంటే చుట్టూ పరిస్థితులు చుట్టుముడుతున్నా సరే, మనకు అనుకూలంగా లేకపోయినా సరే, పని విషయంలో ఆయన చేసినటువంటి ప్రయాణం, ఆ పని మాత్రమే దైవం. అందుకే కర్మ సిద్ధాంతాన్ని ఆశాంతం చిన్నప్పటి నుంచి సొంతం చేసుకున్నటువంటి వ్యక్తి అని చెప్పాను. సో ఆ క్రియేటివిటీని మాత్రమే, సో ఆ ఫ్రేమ్స్ ఎలా తీయాలి, ఈ యొక్క నాలెడ్జ్ని మాత్రమే ప్రతి క్షణం పెంచుకుంటూ వెళ్ళాడు. అలా జరుగుతున్నటువంటి ప్రయాణంలో రామ్ గోపాల్ వర్మ గారితో పరిచయం కావటం, శివ సినిమాకి స్క్రిప్ట్ రాయటం, సో దాంట్లో చాలా ప్రముఖమైనటువంటి పాత్ర పోషించడం, అదొక బ్లాక్ బస్టర్ అవటం. ఆ తర్వాత రామోజీరావు గారితో పనికి సంబంధించి ఎంత శ్రద్ధ పాటిస్తాడు అనేటువంటి దానికి ఒక ఉదాహరణ, రామోజీ ఫిలిం సిటీలో ఒకరోజు సినిమా షూటింగ్ చేస్తుంటే ఆయన పనిలో నిమగ్నమై ఉన్నాడు. ఇక్కడ షూటింగ్ జరుగుతుంది, వీళ్ళకి ఏం అవసరాలు ఉంటాయి, వీళ్ళ ఆలోచన ఎట్లా ఉంది, ఎంతవరకు బాగుందని తెలుసుకునేటువంటి ప్రయత్నంలో రామోజీరావు గారు వచ్చి నిలబడి ఏదో అడిగారట. కానీ ఆయన పనిలో నిమగ్నమయ్యి ఆయన సరిగ్గా సమాధానం చెప్పలే, ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత వచ్చిన ఆయన ఎవరు పెద్ద ఆయన అంటే రామోజీరావు గారు అన్నప్పుడు మరలా ఆయన దగ్గరికి వెళ్ళి, అది కోపం కాదండి, పనిలో పడిపోయాను, సారీ సార్ అని చెప్పొచ్చాడు. ఆ సందర్భంలో ఒక సినిమా తీస్తావా అని అడిగితే, నేను తీస్తాను అని అక్కడ ఒక ఒప్పందం చేసుకుని సినిమా ఆయన చేతుల్లో పెట్టి తీయించారు. అదే ఆయన టర్మ్ని మార్చేసింది డైరెక్టర్గా ఒక పునాదిని వేసింది. చిత్రం సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. దీనికన్నా ముందు ఒకసారి ముంబైలో, అంటే ఆ క్రియేటివిటీ, ఆయన నేర్చుకున్నటువంటి సామర్థ్యం గురించి చెప్పడానికి ఒక ఉదాహరణ. ముంబైలో కెమెరామెన్ గా షూటింగ్ చేస్తున్నప్పుడు
అక్కడ నైట్ టైం షూట్ చేస్తుండగా లైటింగ్ లేదు, యాక్టర్స్ అంతా ఉన్నారు, నైట్ షూట్ చేయాలి. సో ఆ లైటింగ్ సరిపోవట్లేదు, అప్పుడేమో లైటింగ్ తీసుకొచ్చేటువంటి టైం లేదు. మరి ఎట్లా, మరి కాల్ షీట్స్ అన్ని వేస్ట్ అవుతాయి, డబ్బులన్నీ వేస్ట్ అవుతాయి. అప్పుడు ఆ సందర్భంలో 2 టార్చ్ లైట్లు తెప్పించాడట. 2 టార్చ్ లైట్లు తెప్పించి దాన్ని సరిగ్గా ఉపయోగించి షూటింగ్ ఫినిష్ చేశాడట. పోయి ఇంటికి పోయి పడుకున్నాడు, రూమ్కి పోయి. ఉదయానికి 7 నుంచి 8 కాల్స్ ఆయనకు వచ్చినాయి. ఎవరో హైదరాబాద్ నుంచి వచ్చాడట, జస్ట్ టార్చ్ లైట్స్ తో బ్రహ్మాండంగా తీసాడట. ఒక్కసారిగా 7-8 కాల్స్ పెద్ద పెద్ద ఆఫీసెస్ నుంచి. సో ఆ విధంగా చిన్నప్పటి నుంచి పడిన కష్టం, ఆయన నేర్చుకున్నటువంటి తీరు, ఆ క్రియేటివిటీ పెంపొందించుకునేటువంటి తీరు ఆయన్ని అంటే డెస్టినీ మరలా వాళ్ళకి తిరిగి ఇస్తుంది అనేటువంటి దానికి ఒక ఉదాహరణ. సో ఆ తర్వాత ఆయన చేసినటువంటి చిత్రాలు నువ్వు నేను, చిత్రం, నిజం, సో ఇలా చాలా అద్భుతమైనటువంటి చిత్రాలు చేశారు. సో ఆయన పడినటువంటి కష్టం తాలూకా ఫలితం ఆయనకి తెలుసు కాబట్టి, ఆ కష్ట సుఖాలు ఆయనకి తెలుసు కాబట్టి, ఇండస్ట్రీలో కొత్త వాళ్ళతో నింపాలి. సుమారు ఒక 10,000 మంది, నా జీవితంలో ఒక 10,000 మంది కొత్త వాళ్ళని స్క్రీన్కు పరిచయం చేయాలి అనేటువంటి దృఢ సంకల్పంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి తేజ గారు. ఇప్పటికే సుమారుగా 1,500 మందిని ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేశారు. సో ఒక అద్భుతమైనటువంటి జర్నీ. నాగర్భ సీమంతుడుగా పుట్టినటువంటి వ్యక్తి అత్యంత లోయెస్ట్ ఆఫ్ ద లోకి వెళ్ళినప్పటికీ కూడా అతని యొక్క ప్యాషన్ పెంపొందించుకోవడమే ప్రతి నిమిషం కష్టపడి చివరికి అద్భుతమైనటువంటి డైరెక్టర్ గా తయారైనటువంటి ధర్మ తేజ గారు. ఆయన జర్నీ హ్యాట్స్ ఆఫ్. సో ఇలాంటి స్థితి నుంచి, అంటే ఆ కష్టపడినటువంటి సందర్భంలో వాళ్ళు తీసుకున్నటువంటి పేషెన్స్, రిజైలియన్స్, వాటిని మనం మన పిల్లలకి అర్థమయ్యేటట్టు చెప్పగలిగితే, మనం అర్థం చేసుకోగలిగితే, మనం రోజువారీ చేసేటువంటి ప్రయాణం అద్భుతమైనటువంటి ఆనందాన్ని అయితే ఇస్తుంది ఫస్ట్, తర్వాత ఫలితం. సో ఈ జర్నీ గురించి మీ కామెంట్లను తెలియజేయండి. థ్యాంక్ యూ.